బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి పదే పదే ఏదైతే సంబంధించి అరెస్ట్ అవుతుండ్రా నన్ను అందరూ రోజు క్వశ్చన్ చేస్తుండ్రు ఈ ఫార్ములా 1 రేస్ గురించి ఏం జరిగింది ఏ రకంగా ఫండ్స్ కేటాయించారు ఈ ఇష్యూలో మీకు నోటీసెస్ సర్వేనయా అని నన్ను పదే పదే మీడియా వాళ్ళు ప్రజలందరూ కూడా అడిగితే ప్రజలకి దీనిపైన వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నాపైన ఉంది నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత నాపైన ఉంది దాని గురించి నేను ప్రెస్ మీట్ పెడుతున్నా ఈ ప్రెస్ మీట్లో దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అని మాట్లాడారు మరి ఇదే ప్రెస్ మీట్ మీరు డ్రగ్స్ తీసుకుంటారా మీ దగ్గర వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నారు మీకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందా అని 10 ఏళ్లుగా ఎంతో మందికి అనుమానాలు వచ్చినప్పుడు పదే పదే మేము కూడా ప్రెస్ని అడ్రస్ చేసి మాట్లాడితే ఏ రోజు దానిపైన స్పందించలే దాని గురించి మాట్లాడలే సో దీనివల్ల ఒక స్పష్టత అయితే వచ్చింది ఈ అంశం పైన మీరు స్పందించారు ఆ అంశం పైన మీరు స్పందించలేదంటే వాస్తవాలు ఏంటియో తెలంగాణ సమాజం ముందుకు తెలిసింది అది మొదటిది రెండోది ఈరోజు ఏదైతే ఫార్ములా 1 రేసింగ్కి సంబంధించి నేను ఫండ్స్ అలొకేట్ చేసినాను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డెవలప్ గానికి నేను ఆలోచించి ఆ రేస్ ఇక్కడైతే బాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డెవలప్ అవుతుందని చెప్పి నేను ఫండ్స్ ఎటువంటి పర్మిషన్ లేకుండా క్యాబినెట్లో డిస్కషన్ లేకుండా ఎటువంటి మీటింగ్ లేకుండా ఎక్కడ కూడా పేపర్ వర్క్ లేకుండా నేను మినిస్టర్ని నేనే గవర్నమెంట్ అంటే నేనే గవర్నమెంట్ నేను ఎక్కడన్నా ఫండ్స్ ఇస్తే ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా అని ఒక అహంభావంతో ఒక దొరలెక్కి ఈరోజు మీరు మాట్లాడినట్టు చాలా స్పష్టంగా కనబడ్డది మీరు గవర్నమెంట్లో మంత్రి అయినా మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నా ఏదన్నా డెసిషన్ తీసుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దానికి క్యాబినెట్లో డిస్కషన్ ఒక పేపర్ వర్క్ సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి ప్రొసీజర్ ప్రకారం అలొకేట్ చేసేది ఉంటుంది నేను ఆ సంబంధించిన శాఖ మంత్రిని లేదా మా నాయన ముఖ్యమంత్రి నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఏదన్నా చేస్తా నేను ఇచ్చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో అది నడవదు కేటీఆర్ గారు ముందు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాము ఏ రకంగా సంబోధిస్తున్నాము ప్రజాస్వామ్య లిమిటేషన్స్లో ఉండి మాట్లాడాలి ఇటువంటి అహంకారపూరిత మాటలు మాట్లాడారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అధికారము కోల్పోతే మతిస్థిమితము కోల్పోయినట్టు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఏదైతే మీరు మర్చిపోయిందేమో మీ మొత్తం 10 years టెన్యూర్లో ఒక్క సంవత్సరం కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ 19,000 నుంచి 20,000 crores కంటే ఎక్కువ మీరు తెలంగాణకి తీసుకొచ్చిన దాఖలాలు లేవు మా ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఫస్ట్ సింగిల్ షాట్లో 40,000 ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకి తీసుకురావడం జరిగింది దానితో పాటు మీరు మొన్న కూడా మతిస్థిమితం కోల్పోయే ఆలోచన లేకుండా బ్రాప్ రిపోర్ట్ ఒకటి పెట్టారు మీరు బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ ఒకటి మీరు ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు ఆ బ్రాప్ రిపోర్టు మీ హయాంలో 2022లో వచ్చిన రిపోర్టుని మీరు అది ఈ సంవత్సరం రిపోర్ట్ అని చెప్పి మొన్న పబ్లిష్ అయితే స్వయంగా మీరే మీ ట్విట్టర్ వేదికగా మీ హయాంలో ఏదైతే సంబంధించి మీరు హైదరాబాద్ ఏదైతే మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదైతే ఆ రిపోర్ట్ ఏ రకంగా 17 స్టేట్స్లో 16th స్టేట్ తెలంగాణ ఉందని చెప్పి ఆ రోజు పీయూష్ గోయల్ గారు బ్రాప్ ఇచ్చిన ఒక నివేదికలో మీ వేదికగా మీ ట్విట్టర్ వేదికగా మీరే యాక్సెప్ట్ చేశారు ఇవన్నిటినీ మర్చిపోయి మీరు చేసిన తప్పులన్నిటికీ మీరు ఆ తప్పులు బయటపడి మీరు ఎక్కడ కటకటాల్లోకి వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి దానివల్ల నాకు జరిగే నష్టమేమి లేదు నేను లోపల యోగా చేసుకుంటే తర్వాత బయటికి వస్తా అంటే 100% తెలంగాణ ప్రజలు కష్టపడ్డ వారి యొక్క సొమ్ముని మీ స్వార్థం కోసము మీ కమిషన్ల కోసము మీ కోసము మీ కుటుంబ సభ్యుల కోసము మీరు అడ్డగోలుగా ఖర్చు చేసినట్టు ఆధారాలు బయటికి వచ్చిన వాటికి 100% మిమ్మల్ని కటకటాల్లో పెట్టే పరిస్థితి వస్తుంది లోపలేసే పరిస్థితి వస్తుంది మీరు తప్పు చేసిండ్రు కాబట్టి ఎవిడెన్స్ ఉంటే దాని ప్రకారంగా మీ పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అవన్నిటినీ మర్చిపోయి నేను చేసిన ఇట్లనే చేస్తా అని ఇష్టం ఉన్నట్టు బయట మీరు ప్రజలకి మాట్లాడితే మీరు బహుశా మర్చిపోతారేమో ఈరోజు మీరు ఒక గౌరవ శాసన సభ్యునిగా ఉన్నారు నిజంగా మీరు తప్పు చేయకపోతే
వాస్తవాలు మీరు తప్పు లేకపోతే అది ఏ రకంగా మీరు ఏ ప్రొసీజర్ ప్రకారం ఇచ్చిరో మీరు చెప్పాలి. ఎందుకు క్యాబినెట్లో దానిపైన డిస్కషన్ పెట్టలే మీరు చెప్పాలి. ఎందుకు దానికి సంబంధించి పేపర్ వర్క్ చేయలేదో మీరు చెప్పాలి. అవన్నీ చేయకుండా మీరు ఒక కంపెనీకి దాన్ని కట్టబెట్టిరంటే 100% మీకు ఆ కంపెనీకి ఏదో లోపాయిక ఒప్పందాలు ఉన్నాయని కళ్ళకి కట్టినట్టుగా వాస్తవాలు ఈరోజు కనబడుతున్నాయి. కనబడ్డాయి కాబట్టి మిమ్మల్ని ఎక్కడ లోపలేస్తారు, అవన్నీ బయటపడితే లోపల పోవాల్సి వస్తుందేమో అని చెప్పని ఈరోజు మీరు ముందుగానే దానిపైన మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు కనబడుతుంది. ఇప్పటికన్నా కల్వకుంట్ల తారక రామారావు గారు మీకున్న ఒక హాన్ని తగ్గించుకొని, ఏదైతే మీరు బల్బుతోటి మాట్లాడుతున్న మాటల్ని తగ్గించుకొని, ఇప్పటికన్నా కళ్ళు పైకి చూసుడు కాదు కింద చూసి వాస్తవాలు ఏందో దానిపైన మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఏదైతే సంబంధించి మూసీ దానిపైన కూడా ఒకసారేమో మేము వ్యతిరేకమంటారు, ఇంకొకసారేమో ఇన్ ప్రిన్సిపల్గా మేము సపోర్ట్ చేస్తున్నామని మాట్లాడతారు. మీరేదైతే మీ పార్టీ ప్రెసిడెంట్ చైర్ కోసము మీ బావమర్దుల మధ్యలో పంచాయతీలో మీ కుర్చీ కోసము ఏది పడితే అది బయటకు వచ్చి మాట్లాడితే అది మీరున్న స్థాయికి మీరు చేసిన దానికి కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా మీరు చేసిన తప్పులకి తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. 100% మీరు చేసిన తప్పులకి అన్నిటి ఆధారాలతో సహా సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీలో రుజువైతే 100% మిమ్మల్ని కటకటాల్లో పెట్టాల్సిందే. మీరు కాదు, ఎవరు తప్పు చేసినా, తెలంగాణ సొమ్ముని ఎవరు దోచుకున్నా, ఒక ధర లెక్క మంత్రి ఉండి నేనే రాజునని చెప్పి మీ లెక్క భావించి ఎవరున్నా కూడా వాళ్ళందరినీ 100% లోపల పెడతామని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాను.